ప్రపంచంలో అతిపెద్ద హిందూ ఆలయమేది? ఈ ప్రశ్నకు వెంటనే కంబోడియాలో ఉన్న అంకోర్ వాట్ అనేస్తాం. కానీ ఆ టెంపుల్కి ఏమాత్రం తీసిపోని మరో అద్భుతమైన ఆలయం ఉంది. అది కూడా ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలు ఉన్న ఇండోనేషియాలో. ఆ ఆలయం పేరు ప్రంబనన్. రిపబ్లిక్ డే వేడుకలు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధినేత భారత్ వచ్చిన వేళ ఆ ఆలయ పరిరక్షణ బాధ్యతలు తీసుకుంటామని ప్రధాని మోడీ హామీ ఇవ్వడంతో ప్రంబనన్ ఆలయంపై ప్రపంచం అటెన్షన్ పడింది. అదే సమయంలో ప్రభోవ్ సైతం తనది భారత డిఎన్ఏగా తేలిందని గర్వంగా ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. ఇంతకు అతిపెద్ద ఇస్లామిక్ దేశంలో హిందూ ఆలయాన్ని పరిరక్షిస్తామని మోడీ ఎందుకు హామీ ఇచ్చారు? ఇండోనేషియా ఒకప్పుడు హిందూ రాజ్యమేనా? రామాయణం మహాభారతంతో ఇండోనేషియాకు ఉన్న సంబంధం ఏంటి? అతిపెద్ద ఇస్లామిక్ దేశం ఒకప్పుడు హిందూ రాజ్యమా? ఇండోనేషియాలోని ప్రంబనన్ టెంపుల్ హిస్టరీ ఏంటి? ఆలయ పరిరక్షణకు ప్రధాని ఎందుకు హామీ ఇచ్చారు? Few weeks ago, I had my genetic sequencing test and my DNA test, and they tell me that I have Indian DNA. So and everybody knows when I hear Indian music, I start dancing. So, it must be part of my makeup. So I'm very proud to be here. కొన్ని వారాల కిందట జన్యు విశ్లేషణ డిఎన్ఏ పరీక్ష చేయించుకున్నా అందులో నాది భారతీయ డిఎన్ఏగా నిర్ధారణ అయింది. భారతీయ సంగీతం వినిపిస్తే చాలు నేను హుషారుగా డాన్స్ చేస్తాననే విషయం చాలా మందికి తెలుసు. ఇది నా భారతీయ మూలాల్లో భాగమై ఉండొచ్చు. ఇది ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంటో భారత గడ్డపై నిలబడి చేసిన వ్యాఖ్యలు. భారత్ ఇండోనేషియాకు చారిత్రకంగా ఎంతో ఘనత ఉంది. పురాతన సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇరు దేశాలకు నాగరిక సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు దేశాల భాషలు సంస్కృతం నుంచి ఉద్భవించాయి. చాలా మంది ఇండోనేషియన్ల పేర్లు సంస్కృతంలోనే ఉంటాయి. మన రోజువారీ జీవితాల్లో పురాతన భారతీయ నాగరికత ప్రభావం బలంగా ప్రస్ఫుటిస్తుంది. మన జన్యువుల్లో ఇదొక భాగం కావచ్చని సుబియాంటో అభిప్రాయపడ్డారు. भारत और इंडोनेशिया के संबंध हजारों वर्ष पुराने हैं. रामायण और महाभारत से प्रेरित गाथाएं और बाली यात्रा हमारे लोगों के बीच अनवरत सांस्कृतिक और ऐतिहासिक संबंधों के जीते जागते प्रमाण है. मुझे खुशी है कि इंडोनेशिया में बोरोबुदुर बौद्ध मंदिर के बाद अब हम प्ರಂಬಾನನ್ हिंदू मंदिर के संरक्षण में भी योगदान करेंगे. ప్రభోవో ఇండియన్ డిఎన్ఏ వ్యాఖ్యల తర్వాత మోడీ చేసిన ప్రకటన ఇది. ఇండోనేషియాలోని బోరోబుదుర్లో బౌద్ధ దేవాలయం ఉంది. అక్కడున్న ప్రంబనన్ హిందూ ఆలయం పరిరక్షణకు కూడా భారత్ సహాయాన్ని అందిస్తుందని ప్రధాని మోడీ వెల్లడించారు. తద్వారా ఇండియా ఇండోనేషియా సాంస్కృతిక సంబంధాల బలోపేతమే కాకుండా పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత మోడీ చెప్పిన ప్రంబనన్ టెంపుల్ పై ప్రపంచం అటెన్షన్ పడింది. అందుకు కారణం లేకపోలేదు. ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్లామిక్ దేశం. అలాంటి దేశంలో హిందూ ఆలయం ఉండటం, అది కూడా అత్యంత పురాతనమైన ఆలయం కావడంతో అందరి దృష్టి ఆ టెంపుల్ పై పడింది. ఇదే సమయంలో ప్రభోవో సుబియాంటో సైతం తనది భారతీయ డిఎన్ఏగా నిర్ధారణ అయిందన్న వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. Few weeks ago, I had my genetic sequencing test and my DNA test, and they tell me that I have Indian DNA. So and everybody knows when I hear Indian music, I start dancing. So, it must be part of my makeup. So I'm very proud to be here. భారత్ ఇండోనేషియాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఒకప్పుడు హిందూ బౌద్ధ రాజులు ఇండోనేషియాను పాలించేవారు. 8వ శతాబ్దంలో అరబ్ ముస్లిం వ్యాపారులు ఇండోనేషియా రావడంతో పరిస్థితులు మారాయి. 13వ శతాబ్దంలో ఇండోనేషియాలో ఇస్లాం మత ప్రచారం మొదలైంది. మొదట్లో అరబ్ ముస్లిం వ్యాపారుల ద్వారా, తర్వాత మిషనరీ కార్యకలాపాల ద్వారా ఇస్లాం వ్యాప్తి పెరిగింది. 13వ శతాబ్దంలో సుమత్రా ఉత్తర తీరంలో ఇస్లామిక్ రాజ్యాల సృష్టి మొదలైంది. అక్కడ సుల్తాన్ మాలిక్ అల్ సలేహ్ మొదటి
ముస్లిం పాలకుడిగా చరిత్రకెక్కాడు. 2023లో ఇండోనేషియాలోని సివిల్ రిజిస్టర్ డేటా ప్రకారం 87.06% మంది ప్రజలు ఇస్లాం మతాన్ని విశ్వసిస్తున్నారు. ఇక్కడ సున్నీ ముస్లింలు అధికం. వ్యూ రీసెర్చ్ సెంటర్ లెక్కల ప్రకారం 2011లో దేశంలోని ముస్లిం జనాభాలో 95% సున్నీ ముస్లింలు కాగా 1% షియా ముస్లింలు ఉన్నారు. ఇండోనేషియాలో 4 లక్షల మంది అహ్మదీ ముస్లింలు కూడా ఉన్నారు. ఇక్కడ ముస్లింలు మెజారిటీగా ఉన్నప్పటికీ ఇస్లామిక్ రాజ్యం లేదు. ఇండోనేషియా ప్రభుత్వం గుర్తించిన 6 అధికారిక మతాలతో కూడిన లౌలిక దేశం. ఇండోనేషియా భారత్ మధ్య సాంస్కృతిక సారూప్యతలు కూడా ఉన్నాయి. మతాలు, భాష, సంస్కృతి, పురాణాలపైన సారూప్యతలు కనిపిస్తాయి. ఇండోనేషియాలో మహాభారతం, రామాయణాన్ని ప్రజలు తమ గ్రంథాలుగా చూస్తారు. తనది భారతీయ DNA అని ప్రభోవో గర్వంగా చెప్పడం వెనుక రీజన్ ఇదే. ఆ మాటకొస్తే ప్రభోవో మాత్రమే కాదు, ఆ దేశంలో మెజారిటీ పౌరులు భారతీయ మూలాలకు చెందినవారే ఉంటారు. ఇక మోడీ పరిరక్షిస్తామని హామీ ఇచ్చిన ఆలయం విషయానికొస్తే భారతదేశానికి ఆవల ఉన్న ప్రాచీన ఆలయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలా మంది కంబోడియాలో ఉన్న అంకోర్ వాట్ ఆలయం గురించే గుర్తు చేశారు. నిజానికి అంకోర్ వాట్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే మరో ఆలయం గురించి చాలా మంది అసలు వినే ఉండరు. అదే ఇండోనేషియాలో ఉన్న ప్రంబనన్ ఆలయం. ప్రంబనన్ టెంపుల్ ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం. ఆ మాటకు వస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటి. 1,50,000 చదరపు మీటర్ల వైశాల్యంతో 150 అడుగులకు పైగా ఎత్తున్న విమాన గోపురంతో 1000 ఏళ్ల గతానికి ఘనచిహ్నంగా ఉండే ఈ ఆలయం త్రిమూర్తులు ముగ్గురిని కొలుచుకునేందుకు నిర్మించారు. 8వ శతాబ్దంలో ఇండోనేషియాలోని జావా ద్వీపం మీద సంజయ అనే రాజవంశం ఓ వెలుగు వెలిగింది. ఈ వంశంలో ఒకరైన రకై పికటన్ అనే రాజు 9వ శతాబ్దంలో ప్రంబనన్ ఆలయాన్ని నిర్మించేందుకు తలపెట్టాడు. ఒపాక్ అనే నదిని దారి మళ్లించి మరీ ఆ రాజు ఆలయాన్ని నిర్మించేందుకు పూనుకున్నాడు. ఆయన మొదలుపెట్టిన నిర్మాణాన్ని తర్వాత కాలంలో వచ్చిన వారసులు కూడా కొనసాగించడంతో ఒక అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకుంది. సంజయ వంశం ఏలిన రాజ్యాన్ని మాతరం రాజ్యంగా పిలుచుకునేవారు. ఆ రాజ్యంలో జరిగే పూజాదికాలకి, ఉత్సవాలకి, యజ్ఞయాగాలకి, ఇతరత్ర క్రతువులకి కూడా ప్రంబనన్ ఆలయం వేదికగా ఉండేది. అందుకే ఈ ఆలయంలో 1-2 కాదు, దాదాపు 240 ఉప ఆలయాలు కనిపిస్తాయి. పరబ్రహ్మ అనే సంస్కృత పదానికి వికృత రూపమే ప్రంబనన్ అవడానికి ఇది త్రిమూర్తుల పేరును నిర్మించిన ఆలయమే అయిన సంజయ వంశరాజులు శైవారాధికులు కావడంతో ముఖ్య ఆలయంలో శివుడే దర్శనమిస్తాడు. ఆ ఆలయానికి అటు ఇటు ఉన్న మరో 2 ఆలయాలలో విష్ణుమూర్తి, బ్రహ్మను ప్రతిష్ఠించారు. ఈ 3 ఆలయాలకు ఎదురుగా ఆయా దేవతల వాహనాలైన నంది, గరుడ, హంసలకు కూడా ఆలయాలు కనిపిస్తాయి. ఇవే కాకుండా వినాయకుడు, దుర్గాదేవి, సూర్యచంద్రుడు ఇలా పలు దేవీ దేవతలకు చెందిన విగ్రహాలు ప్రంబనన్ ఆలయంలో అడుగడుగునా కనిపిస్తాయి. ఆలయ గోపురాలు విగ్రహాలే కాదు, ఆలయ గోడలు, స్తంభాల మీద కూడా అద్భుత శిల్పచాతుర్యం కనిపిస్తుంది. రామాయణ, భాగవతాల్లోని ఘట్టాలు కుడ్య చిత్రాలుగా దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఎన్ని ఉప ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నా, ఎన్ని గోడలు కూలిపోయినా ఒకప్పుడు అక్కడ అద్భుతమైన ఆధ్యాత్మిక సామ్రాజ్యం విలసిల్లింది అనేందుకు అడుగడుగునా ఏదో ఒక ఆనవాలు కనిపిస్తూనే ఉంటుంది. సంజయ వంశపు పాలనలో ఓ వెలుగు వెలిగిన ప్రంబనన్ ఆలయం తర్వాత కాలంలో క్షీణదశకు చేరుకుంది. రాజ్యంలోని అధికారం చేతులు మారడం, దగ్గరలో ఉన్న అగ్నిపర్వతాలు విస్ఫోటన చెందడం, తరచూ భూకంపాలు రావడం ఇలా రకరకాల కారణాలతో ప్రంబనన్ ఆలయం జీర్ణావస్థకు చేరుకుంది. అలా శిథిలమైన ఆలయం చుట్టూ దేవతలు, దయ్యాలు, శాపాలతో కూడిన జానపద కథలు ప్రచారంలోకి వచ్చాయి. తర్వాత కాలంలో ప్రభుత్వాలు మేలుకొని ప్రంబనన్లోని ముఖ్య ఆలయాలను పునరుద్ధరించాయి. ఇక యునెస్కో కూడా దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడంతో ప్రంబనన్ కాలగర్భంలో కలిసిపోకుండా నిలిపి ఉంచే చర్యలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ ఆలయ పరిరక్షణ బాధ్యత తీసుకుంటామని ప్రధాని మోడీ హామీ ఇవ్వడంతో ప్రంబనన్ ఆలయానికి పునర్వైభవం దక్కే అవకాశం ఉంది. ఈ ఆలయం పునర్వైభవానికి నోచుకుంటే ఇండోనేషియా, భారత్ మధ్య పర్యాటకం కూడా పెరుగుతుంది.